ఆకాశాన్ని తాకే రాజగోపురం ఉన్న తిరువనంతపురానికి మనోహరమైన ప్రకృతిని, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్‌ని పరిచయం చేసే మున్రో తురుత్తుకి కొండ చర్యలు, సముద్రపు అలలను కౌగిలించుకునే వర్కలకి, శ్రీరాముడి కోసం ప్రాణత్యాగం చేసిన జటాయు ఉన్న చడ్యమంగళానికి మన తదుపరి ప్రయాణం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లోటింగ్ లైట్స్. అందరూ ఎలా ఉన్నారు? సో మళ్ళీ వీకెండ్ వచ్చేసింది. సో నెక్స్ట్ ట్రిప్కి మనం రెడీ అయిపోయామన్నమాట. ప్యాకింగ్ డన్. హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ మనం ఇప్పుడు చెన్నై ఎగ్మోర్ మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. ఇక్కడ నుండి చెన్నై ఎయిర్పోర్ట్కి మెట్రో ట్రైన్ తీసుకోవాలి. అక్కడ నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ అట్ చెన్నై ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు కేరళ. సో తిరువనంతపురంలో మనం ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ వచ్చి అనంత పద్మనాభ స్వామి ఆలయం అన్నమాట. ఎనిమిదవ శతాబ్దంలో చేరన్ డైనాసిటీకి సంబంధించిన రాజులు ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు. ఈ టెంపుల్ యొక్క రాజగోపురం 100 ఫీట్ దాకా ఉంటుంది. 108 వైష్ణవ దేవాలయాల్లో ఇది అతి ముఖ్యమైన దేవాలయం. ఈ టెంపుల్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం చాలా రెనోవేషన్స్ చూసింది. ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్న రాజగోపురం 18th సెంచరీలో మహారాజా మార్తాండవర్మ నిర్మించారు. సో నేను ఈ టెంపుల్కి 500 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాను అనమాట. ఈ టెంపుల్ ప్రాంగణం ఎలా ఉంటుందని ఇక్కడ చిన్న రాతి మీద కార్వ్ చేసి పెట్టుంటారు. ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి చాలా రూల్స్ ఉంటాయి. అబ్బాయిలైతే పంచా కండువా తీసుకొని వెళ్ళాలి, అమ్మాయిలైతే చీరలు కట్టుకొని వెళ్ళాలన్నమాట. ఫారినర్స్కి ఈ టెంపుల్లోకి అలవే లేదు. కేరళలోనే మోస్ట్ యూనిక్ బ్రేక్ఫాస్ట్ పుట్టుని ట్రై చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయ్యాక తిరువనంతపురం నుంచి మున్రో ఐలాండ్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ట్రివాండ్రం నుంచి కొల్లం ఫస్ట్ వెళ్ళాలి. కొల్లంకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 hours పడుతుంది. కొల్లం రీచ్ అయ్యాక ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ కొడతాను అంటే అక్కడ బాగా ఫేమస్ అయిన సద్య లంచ్ అని ఇచ్చారనమాట. రకరకాలుగా ఉంది మాస్టరు. కొల్లం నుంచి ఒక ఫ్రెండ్ నన్ను పికప్ చేసుకొని మున్రోకి తీసుకెళ్తున్నాడు. తన గురించి మీకు తర్వాత చెప్తాను. మున్రో తురుత్తు, ఆల్సో కాల్డ్ యాజ్ మున్రో ఐలాండ్, ఒక స్మాల్ విలేజ్ అనమాట. కొల్లం నుంచి చాలా దగ్గర ఉంటుంది. ఇట్స్ అ క్వైంట్ విలేజ్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్. కేరళలోని బ్యాక్ వాటర్స్ని అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. మనం వేసే ప్రతి ప్లాన్ సక్సీడ్ అవుతుందని గ్యారంటీ లేదు. నేను తిరువనంతపురంలో యాక్చువల్లీ స్టే బుక్ చేసుకున్నాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల నాకు ఆ స్టే నచ్చకుండా నేను మున్రోకి వచ్చేసాను అనమాట. నాకు ఈ ప్లేస్ గురించి అస్సలు ఐడియా లేదు. ఇక్కడ అకామిడేషన్ కానీ ఏమీ అసలు ఐడియా లేదు. బట్ మున్రోకి రాగానే ఈ బ్రో నాకు చాలా హెల్ప్ చేశాడు. తనే నన్ను కొల్లం నుండి పికప్ చేసుకుని మున్రోలో అకామిడేషన్ తీయించి, అండ్ నేను వెజిటేరియన్ కాబట్టి నాకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు ఫుడ్ కాబట్టి, తనే దగ్గరుండి వాళ్ళ ఇంట్లో వెజిటేరియన్ ఫుడ్ చేయించి నాకు చాలా హెల్ప్ చేశాడు.
మున్రోలో బ్యాక్ వాటర్ విజిట్కి సన్ రైజ్ ప్యాకేజెస్ అండ్ సన్సెట్ ప్యాకేజెస్ అని ఉంటాయన్నమాట. నేను సన్సెట్ ప్యాకేజ్కి ఆప్ట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 1200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్మాల్ బోట్ వేస్లో తీసుకొని వెళ్తారనమాట. ఇలా సేఫ్టీ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నారో బోట్ వేస్ అండ్ ఇలా ఆల్మోస్ట్ తలకు తగిలే లాంటి బ్రిడ్జెస్, ఈ ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీగా ఉంటుంది. Something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. స్మాల్ బోట్ వేస్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఐలాండ్స్ని కవర్ చేసుకుంటూ ఒక పెద్ద రివర్కి తీసుకెళ్తారనమాట. మీరు నాలాగే సన్సెట్స్ అండ్ సన్ రైజెస్తో అబ్సెస్డ్ అయి ఉంటే డెఫినెట్గా మీకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఈ రివర్లోనే మనం సన్సెట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. సన్సెట్ అయ్యేదాకా ఒక 5 to 10 minutes బ్రేక్ ఇస్తారనమాట. మనం ఫొటోస్ అలాంటివి కావాలంటే కూడా తీసుకోవచ్చు. వ్యూస్ చాలా బాగున్నాయి కదా. మీకు ఈ వ్యూస్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి. సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక చిన్న షాప్ దగ్గర ఆపుతారు. అక్కడ భయ్యా లెమన్ సోడా కొట్టిస్తాడు. అద్భుతంగా ఉంటుంది. సోలో ట్రావెల్ అంటే ఏదో ఒక ఇన్హిబిషన్ ఉంటుంది. బట్ నేను సోలో ట్రావెల్ చేసిన ప్రతిసారి ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ అ బెస్ట్ టైం. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? మున్రో తురుత్తులో బ్యాక్ వాటర్ ప్యాకేజ్ డీటెయిల్స్ అండ్ ఆ బ్రో ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసేయండి. బోట్ రైడ్ ఈవినింగ్ ఒక ఫిల్మ్ లొకేషన్లో ఎండ్ అయింది. సచ్ అన్ ఆసమ్ టైమ్ ఇట్ వాస్. డే 2 హియర్ వి గో. మున్రో నుంచి వర్కలాకి ఆల్మోస్ట్ 1 hour ట్రైన్ టైం పడుతుంది. సో వెంటనే ట్రైన్ ఎక్కేసాను. వర్కలా వెళ్ళగానే జాస్టల్ అనే బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్లో చెక్ ఇన్ అయ్యానమాట. వర్కలాలో ఉండే బెస్ట్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ ఇది. అంబియన్స్ అయితే ఆసమ్ ఉంటుంది. వర్కలాలో బైక్స్ రెంటల్ మనకు అవైలబిలిటీ ఉంటుంది. పర్ డే 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నేను అది తీసుకున్నాను. క్లిఫ్ బీచెస్ జనరలీ వరల్డ్లో మొరాకో, గ్రీస్, స్పెయిన్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటాయి. అలాంటిది మన ఇండియాలో కూడా ఒక క్లిఫ్ బీచ్ ఉందంటే మస్ట్ విజిట్ ప్లేసే కదా. వర్కలా వచ్చి కంప్లీట్గా నార్త్ క్లిఫ్, మిడ్ క్లిఫ్ అండ్ సౌత్ క్లిఫ్గా డివైడ్ అయి ఉంటుంది. ఎంటైర్ క్లిఫ్ ఒక స్ట్రెయిట్ రోడ్లో ఉంటుంది. మనకు ఇటు సైడ్ రెస్టారెంట్స్, అటు సైడ్ బీచ్. ఎంతసేపు నడిచినా నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. మనం వర్కలాలో చాలా షాపింగ్ ఉంది. సువెనియర్స్, క్లోత్స్, షేడ్స్ ఇలాంటివన్నీ కొనుక్కోవాలి అంటే సౌత్ క్లిఫ్ విజిట్ చేయాలి. వర్కలాలో మంచి ఫుడ్ ట్రై చేయాలి, వేరియస్ క్యూజిన్స్ ట్రై చేయాలి అంటే నార్త్ క్లిఫ్ విజిట్ చేయాలన్నమాట.
ఆసమ్ బీచ్ సైడ్ వ్యూస్ ఉండే రెస్టారెంట్స్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. క్లిఫ్ నుంచి కింద దిగంగానే ఆసమ్ బీచెస్ ఉంటాయి. వర్కలా బీచ్లో సన్సెట్ అనేది మ్యాండేటరీ, డెఫినెట్గా విజిట్ చేయాలి. ఇక్కడ పారాగ్లైడింగ్ అలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ 4,000 per రైడ్ ఛార్జ్ చేస్తున్నాడు. కాస్త ఎక్కువ అనిపించి నేను అవాయిడ్ చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ టు విజిట్ ద బీచ్. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? Day 2 ends with a beautiful sunset. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure. Day 3 మళ్ళీ బైక్ రైడ్తో స్టార్ట్ చేశాను. మనం కాపిల్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. కాపిల్ బీచ్ ఒక క్రేజీ ప్లేస్ అనమాట. రైట్ సైడ్ మనకు రివర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చి బీచ్ ఉంటుంది. రెండింటి మధ్యలో ఒక రోడ్ మనం ట్రావెల్ చేస్తూ వెళ్తామన్నమాట. ఆసమ్ ఉంటుంది. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure. But one day I'll be yours again. రివర్లో సన్ రైజ్ చూసేసుకుని నెక్స్ట్ ప్లేస్ స్టార్ట్ అవుదామని డిసైడ్ అయిపోయాను. మన నెక్స్ట్ డెస్టినేషన్ జటాయు ఎర్త్ సెంటర్ అన్నమాట. ఎంట్రన్స్ ఫీజ్ దీనికి 236 రూపీస్ ఉంటుంది. అలాగే కేబుల్ కార్లో వెళ్ళాలంటే మళ్ళీ ఎక్స్ట్రా 290 రూపీస్ పే చేయాలన్నమాట. ఈ జటాయు ఎర్త్ సెంటర్ బర్కలా బీచ్ నుండి 1 hour డిస్టెన్స్లో ఉంటుంది. జటాయు సెంటర్లో ఏముంటుంది పెద్దగా అని అనుకున్నాను, కానీ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్ ఈ స్టాచ్యూ యాక్చువల్లీ సిమెంట్తో కట్టారనుకున్నాను, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కార్వ్డ్ అవుట్ ఆఫ్ స్టోన్. ఈ ప్లేస్కి చాలా కల్చరల్ రెలవెన్స్ కూడా ఉంది. శ్రీరాముడు జటాయుని లేపక్షిలో కలిశారని అంటారు, అందుకే ఆ ప్లేస్ లేపాక్షి అని అంటారు. అయితే శ్రీరాముడు జటాయుని లేపక్షిలో కలిశాడు, అయితే జటాయు చనిపోయింది వచ్చి చడ్యమంగళంలో అన్నమాట. జటాయు సెంటర్ విజిట్ చేశాక మళ్ళీ వర్కలాకి బ్యాక్ వచ్చేసి మంచి లంచ్ చేశాను. వర్కలా నుండి బ్యాక్ స్టార్ట్ అయిపోయాను. ఈ ప్లేస్ ఇచ్చిన మెమరీస్ నేను ఎప్పటికీ మర్చిపోను. బాయ్ బాయ్ వర్కలా. మిమ్మల్ని నా నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. సీ యూ.